ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ ఇక సంచలనం టీఆర్ఎస్ పార్టీ. ఇందు సో మచ్ బీఆర్ఎస్ పార్టీ మరి ఉంటుందా? ఉండదా? అదేవిధంగా టీఆర్ఎస్ అంటూ లేటెస్ట్ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు, వీళ్ళు లైక్ చేయండి. వీళ్ళకైతే వెళ్ళిపోదాం. మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఈరోజు మంచిర్యాల జిల్లా కేతన్పల్లిలో పర్యటించిన ఆయన మీడియాతో చిట్ చాట్లో మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చక నష్టపోయామన్న కేటీఆర్ మళ్ళీ టీఆర్ఎస్తోనే ఉండాలనుకుంటున్నామన్న, ప్రజా సమస్యలపైన త్వరలో పాదయాత్ర కూడా చేస్తామని కేటీఆర్ 2027లో యాత్ర చేసే అవకాశం ఉందని వెల్లడించారు. డీలిమిటేషన్ మూలంగా రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాలు పెరిగే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఏ నియోజకవర్గం నుంచైనా పోటీకి సిద్ధమని కేటీఆర్ కూడా ప్రకటించారు. ఎందుకంటే ఎన్నికల్లో పొత్తుల గురించి మాట్లాడుతూ పొత్తులు మాకు కలిసి రావని తేల్చి చెప్పారు. బీజేపీతో ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తు పెట్టుకోమని కూడా తేల్చి చెప్పారనమాట. 10 ఏళ్ల పాలనలో మాకు ప్రజల మధ్య దూరం పెరిగిందని అంటే కేటీఆర్ అంగీకరించారు. ఈ గ్యాప్ను నివారించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తామన్నారు. టీడీపీ గురించి ప్రస్తావిస్తూ ఆ పార్టీలో మంచి లక్షణాలు ఉన్నాయన్నారు. ఆ పార్టీ నాయకుడు నేరుగా కార్యకర్తల్లో మమేకం అవుతున్నారని, మా పార్టీలో అది లోపించింది కాబట్టి ఓడిపోయామని చెప్పుకొచ్చారు. ఇక జైలుకు వెళ్తేనే సీఎం అవుతారన్నది భ్రమ మాత్రమే అన్న కేటీఆర్ హత్యలు చేసి జైలుకు వెళ్ళేంత దుర్మార్గం కాదని స్పష్టం చేయడం జరిగిందనమాట. మొత్తం మీద అయితే ఇక ఇటీవల కాలంలో కవిత సైతం పాత పేరును తీసుకుంటారు అనే విధంగా జెండా ఇవన్నీ ఖరారు చేస్తారు అనే విధంగా టీఆర్ఎస్ ఇప్పుడు ప్రస్తుతం అప్డేట్స్ కూడా అందుతున్నాయి. మొత్తానికైతే మరి టీఆర్ఎస్లో పాత పేరు కూడా కంటిన్యూ చేయబోతున్నారా, లేదంటే రానున్న ఎలక్షన్లకు సంబంధించి సో ఇది సంచలనంగా మారిందనమాట. సో ఇందుకు సంబంధించి పోటాపోటీ మధ్య ఎవరికి వారు ఇప్పుడు పార్టీలోకి కొంతమందిని తీసుకోవడం, జీవన్ రెడ్డి అదేవిధంగా బేరీజ్ కూడా వేసుకుంటున్నారు. ఏ పార్టీకి కలిసి వస్తుంది, ఏ పార్టీ ఓట్లు చీలబోతున్నాయి ఏంటనేది ఇప్పటి నుంచే రాజకీయ నిపుణులు అయితే అంచనా వేస్తున్నారు అంటున్నారు.